నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబై భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రధాన గోపురాలు విద్యుత్ దీపకాంతులతో మిలమిలా మెరిసిపోతూ ఉండగా ఆలయ పరిధిలోని దేవతామూర్తుల విగ్రహాలకు నూతన రంగులతో తుది మెరుగులు దిద్దుతున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, భోజనం వసతి, పార్కింగ్ తదితర సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఇరుముడి ధరించిన శివస్వాములకు మాత్రమే 8 నుంచి 12 తేదీల వరకు స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రగా శ్రీశైలానికి తరలివస్తూ ఉండడంతో కైలాస ద్వారం మెట్ల మార్గంలో భారీ షెడ్లు, టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం సుమారు 30 లక్షల లడ్డూలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.